హోంగార్డుల సేవలను గుర్తించడం లేదని కాంగ్రెస్ ప్రభుత్వంపై మాజీ మంత్రి హరీష్ రావు మండిపడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయకపోగా వికృత చేష్టలతో వారిని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజా భద్రత, విపత్తు నిర్వహణ, ట్రాఫిక్ నియంత్రణ, శాంతి భద్రతల నిర్వహణలో హోంగార్డులు అందిస్తున్న సేవలు అమూల్యమైనవని చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న హోంగార్డులకు రేజింగ్ డే శుభాకాంక్షలు తెలియజేశారు. వారి సంక్షేమాన్ని గాలికి వదిలేశారని సీఎం రేవంత్ రెడ్డిపై విమర్శలు గుప్పించారు. కారుణ్య నియామకాలు జరపడం లేదన్నారు హరీష్ రావు. ఎక్స్గ్రేషియా అందించకపోవడంతో హోంగార్డుల కుటుంబాలు ఆర్థిక సమస్యలు ఎదుర్కొంటున్నారని హరీష్ రావు చెప్పారు. ఉద్యోగాలను పర్మనెంట్ చేస్తామన్న రేవంత్ రెడ్డి ఇప్పుడు ఏమయ్యారని ప్రశ్నించారు. హెల్త్ కార్డులు, వీక్లీ ఆఫ్లు ఏమయ్యాయని నిలదీశారు. రిటైర్మెంట్ బెనిఫిట్స్, అడర్లీ వ్యవస్థ రద్దు, ఇటీవల అలౌవెన్స్లు గాలి మాటలేనని మిగిలిపోయాయని ఆరోపించారు. హైదరాబాద్, సైబరాబాద్, రాచకొండ కమిషనరేట్ మినహాయించి రాష్ట్రంలోని మిగతా జిల్లాల వారీగా 4 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న యూనిఫామ్ అలౌవెన్స్ ఇవ్వలేదని విమర్శించారు హరీష్ రావు. తక్షణమే కారుణ్య నియామకాలు చేపట్టాలని డిమాండ్ చేశారు.